కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆశల పల్లకి. కథ మొదలు పెడదాం. మనం డబ్బు పంపిస్తుంటే ఇండియాలో మన తల్లిదండ్రులకు ఎలాంటి లోటు లేకుండా జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని ఎవరో దూరంగా అంటున్న మాటలు సురేష్ చెవిన పడ్డాయి. ఆ మాటలు సురేష్ని ఆలోచింపచేశాయి. నేను కూడా ఇంటికి డబ్బు పంపిస్తూ ఈ అమెరికాలోనే స్థిరపడితే అనుకున్నాడు. ఆ రోజు రాత్రి సురేష్ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు కాల్ చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడారు. సురేష్కి వారి మాటలలో ఏదో వెళ్తూ కొట్టొచ్చినట్లు కనిపించి ఆలోచిస్తుండగా చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. తల్లి పిలుపులా తోచి నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. త్వరలో ఇండియా వెళ్ళి తల్లిదండ్రులను చూడాలని అనుకున్నాడు. తను వస్తున్న విషయం తెలియకుండా తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు. ఇండియా వచ్చిన తర్వాత సురేష్ తల్లిదండ్రులను కలవడానికి పట్నంలోని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగు పొరుగు వారిని విచారిస్తే తెలియదు అనే సమాధానం వచ్చింది. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఏమైందా అని ఆందోళన పడసాగాడు. పుట్టి పెరిగిన ఊరికి బయలుదేరాడు సురేష్. దారిలో తల్లి తండ్రి తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో, ఏం జరిగి ఉంటుందో అని ఆందోళన పడుతూ పట్నవాసులంతా ఇంతేనా, ఎవరి గురించి పట్టించుకోరా అని అనేక ప్రశ్నలు మెదడును తొలుస్తుండగా తన సొంత ఊరికి చేరుకున్నాడు. ఊరిలో వారంతా తనని చూసి కుశల ప్రశ్నలతో చేరువయ్యారు. వారి మాటలలో అమ్మా నాన్నలు అక్కడే ఉన్నట్లు తెలుసుకున్నాక సురేష్కి ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి దిగులుగా పడుకున్న తల్లిని చూసి అనారోగ్యంతో బాధపడుతుందని గ్రహించాడు సురేష్. కొడుకుని చూసిన తల్లి ఉద్వేగంతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ, ఎలా ఉన్నావురా, ఏంటి నాన్న ఇలా చిక్కిపోయావు అంటూ ముఖాన్ని తడుముతూ, ఎప్పుడు తిన్నావో ఏంటో, కాళ్ళు కడుక్కరా, నీకిష్టమైన పప్పుచారు వడియాలు చేస్తాను, అన్నం తిందువు కానీ అంటూ, అక్కడంతా బాగానే ఉందా అని తల్లి మాట పూర్తి కాకుండానే అక్కడంతా బాగానే ఉంది కానీ మీరేంటి పట్నం వదిలేసి ఇక్కడ ఉంటున్నారు, ఏమైందమ్మా, నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అని సురేష్ బాధపడ్డాడు. ఆ మాటలకు నేను బాగున్నానురా నాన్న అంది తల్లి జానకమ్మ. ఇంతలో ఒంటి నిండా బురదతో పొలం నుండి ఇంటికి వస్తున్న తండ్రి ముఖం దిగాలుగా ఉండటం గమనించాడు సురేష్. పరుగున తండ్రిని చేరుకొని కాళ్లకు నీళ్లు ఇచ్చి తుడుచుకోవడానికి తుండు ఇస్తూ, ఏంటి నాన్న, అమ్మకు ఆరోగ్యం బాగలేదా, నువ్వు ఎలా ఉన్నావు, మీరు పట్నం వదిలి ఈ పల్లెటూరికి మళ్ళీ ఎందుకు వచ్చారు, ఈ బురదేంటి అంటూ తండ్రిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. జగన్నాథం ఒక్క నిట్టూర్పు విడిచి, పట్నంలో పలకరించే వాళ్ళు లేక మాట్లాడే టైం లేని మనుషుల మధ్య ఉండలేక వచ్చేసాము. ఇక బురద అంటావా, చిన్నప్పటి నుంచి ఈ మట్టినే నమ్ముకున్న వాడిని, అలవాటు పడిన పని కాబట్టి ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు జగన్నాథం. ఒక వారం తర్వాత వెళ్తానని చెప్పాడు సురేష్. కనీసం ఓ వారం కొడుకు తమతో ఉంటాడనే మాట వినగానే నీరసంగా ఉన్న తల్లికి ఓపిక వచ్చింది. దిగులుగా ఉన్న తండ్రికి ఉత్సాహం వచ్చింది. కొడుకుతో కలిసి వారం రోజులు సరదాగా గడిపారు. సురేష్ అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తల్లి మనసు తల్లడిల్లింది. తన బాధని గొంతులో దిగమింగి కొడుకు తిరుగు ప్రయాణం ఏర్పాట్లను చూస్తూ గంభీరంగా ఉన్నాడు జగన్నాథం. తల్లిదండ్రుల ముఖాల్లో దిగులును చూసిన సురేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల పంకించి, మీరు నాతో రండి అంటూ సురేష్ తల్లిదండ్రులను కూడా తనతో పాటు ప్రయాణానికి సిద్ధపరిచాడు. జగన్నాథం ఇంకా జానకమ్మ ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ బంధువులందరితో మేము మా కొడుకుతోనే ఉండటానికి వెళ్తున్నాము అని ఎంతో ఆనందంతో చెప్పుకున్నారు. కారులో పట్నానికి చేరుకున్నారు. కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. సురేష్ తన తల్లిదండ్రులను అక్కడే ఉండమని కొన్ని కాగితాలు పట్టుకుని లోపలికి నడిచాడు. ఏమండి, అబ్బాయి ఎందుకు ఇంత హడావిడిగా తిరుగుతున్నాడు అని జానకమ్మ తన భర్తను అడిగింది. ఒసేయ్ వెర్రిమాలోకం, కొడుకుతో అమెరికా వెళ్ళబోతున్నామా అనే ఆనందంలో నీకు ఏమీ అర్థం కావడం లేదు. అయినా ఊరికే వెళ్ళటానికి అదేమన్నా మన అమలాపురం అనుకుంటున్నావా
అమెరికా వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి అంటూ మీసం మెలేస్తూ అన్నాడు జగన్నాథం. కొంచెం సేపటికి సురేష్ కారులోని సామాన్లు దించుతూ, ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. సమయానికి అన్నీ మీ వద్దకు వస్తాయి. అందరూ ఉంటారు. మీకు చక్కటి కాలక్షేపం దొరుకుతుంది అని తల్లిదండ్రులతో అన్నాడు సురేష్. అది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఒక ఫ్యామిలీ రీక్రియేషన్ సంస్థ. ఇక్కడ ఉంచడం వల్ల తన తల్లిదండ్రులకు ఒంటరితనం అనే బాధ దూరమవుతుంది అనుకున్నాడు సురేష్. ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకరినొకరు చూసుకుంటూ కొయ్యబారిపోయారు. నేను బయలుదేరుతాను, నాకు ఫ్లైట్ టైం అవుతుంది అంటూ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళను పట్టుకున్న తనయుని వేళ్ళ స్పర్శతో ఉలిక్కిపడ్డారు. సురేష్ను తమ చేతులతో పైకి లేపుతూ చిరంజీవిగా ఉండు నాన్న అంటూ గుండెలకు హత్తుకున్నారు. కన్నతల్లిని, జన్మభూమిని వదిలి తల్లిదండ్రులు చూపిన ఆశల అమెరికాకు సురేష్ పయనమయ్యాడు. రెక్కలొచ్చిన పక్షి పిల్లలు గూడు విడిచినట్లు నడక నేర్చిన బిడ్డ వేలు విడిచిన తీరు తలుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్న కొడుకు వెనక్కి రాడేమోనని తలచి జానకమ్మ ముఖంలోని కన్నీటి తెరను తన చూపులతో తడిమి భుజం మీద చెయ్యి వేశాడు జగన్నాథం. జానకమ్మ జగన్నాథం గుండెను చేరి తన గుండె బరువును పంచుకుంటున్నట్లుగా భర్త ఎదపై వాలింది. పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ జాలితో కూడిన చూపులు తమను లోపలికి ఆహ్వానిస్తుండగా తమలాంటి ఎంతోమంది తల్లిదండ్రుల బ్రతుకు అస్తమయాన్ని తలుచుకుంటూ జగన్నాథం దంపతులు లోపలికి నడిచారు. సురేష్ ఎయిర్పోర్టుకి చేరుకున్నాడు. ఫ్లైట్ ఆలస్యం కావడంతో లాంజ్లోని వెయిట్ చేస్తున్నాడు. తను చేసిన తప్పుని, ఈ తప్పుకు తల్లడిల్లుతూ తల్లిదండ్రులు తన కోసం పడిన కష్టాన్ని, చేసిన త్యాగాలను తలుచుకుంటూ గడిచిన కాలాన్ని నెమరు వేసుకున్నాడు. సురేష్ తండ్రి జగన్నాథం ఒక మారుమూల పల్లెటూరులో సన్నకారు రైతు కుటుంబానికి చెందినవాడు. అతని భార్య జానకమ్మ, వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు సురేష్. సురేష్ తన సెలవు రోజుల్లో నాన్నతో కలిసి పొలానికి వెళ్తూ ఉండేవాడు. జానకమ్మ ఇంటి వద్దనే ఉంటూ పశుపోషణ చేస్తూ ఉండేది. ఒకరోజు సురేష్ తండ్రితో కలిసి పొలానికి బయలుదేరాడు. ఆకాశంలో సూర్యుడు చుర్రుమంటున్నాడు. ఎండ విపరీతంగా ఉండటం వల్ల సురేష్కి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్న వారంతా పరుగున అక్కడికి చేరుకున్నారు. జగన్నాథం కొడుకు ముఖంపై నీళ్లు చల్లి తనని చెట్టు నీడలోనే కూర్చోబెట్టాడు. ఈ సంఘటన జగన్నాథాన్ని కృంగదీసింది. ఒక్కగానొక్క కొడుకుని పొలం పనులకు దూరంగా ఉంచాలని, కష్టపెట్టకూడదని తలచి ఆ రోజు సురేష్ని వ్యవసాయ పనులకు దూరంగా ఉంచి బాగా చదివించి గొప్ప ఉద్యోగస్తుడిగా చూడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. సురేష్ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. జగన్నాథం దంపతులు సురేష్ కాలేజీ చదువుల కోసం పట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పట్నం పోకడ వేరు, ఖర్చు ఎక్కువ, మానవ సంబంధాలకు విలువ ఉండదు. వద్దు అని ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎంత చెప్పినా జగన్నాథం వినలేదు. జగన్నాథం తనకున్న ఎకరం పొలాన్ని వేరొకరికి కౌలు ఇచ్చేసి పాడి పశువులతో సహా కుటుంబంతో కలిసి పట్నం బయలుదేరాడు. ప్రైవేట్ కాలేజీలో చదువులు అంటే ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి జగన్నాథం దంపతులు తమతో పాటు తెచ్చుకున్న పాడి గేదెల పోషణ చేస్తూ ఇల్లిల్లు తిరిగి పాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. సురేష్ కూడా చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత సురేష్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నాడు. జగన్నాథం సురేష్ను పేరున్న మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చేర్పించాడు. ఇంజనీరింగ్ విద్య 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే సురేష్ ప్రతిభను గుర్తించి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తనకు క్యాంపస్ సెలక్షన్లో సంవత్సరానికి 10 లక్షల వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశం ఇచ్చారు. సురేష్ విద్యను పూర్తి చేసుకుని వెంటనే ఉద్యోగంలో చేరాడు. సురేష్కి మంచి జీతం, తృప్తిగా జీవితం గడుస్తుంది. కూడబెట్టిన డబ్బుతో ఉన్న అప్పులను తీర్చేసి వాయిదాల పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నాడు. సురేష్ జీవితం ఎంతో ఆనందంగా గడుస్తున్నా ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ కోట్లు గడిస్తున్నారని, వాళ్ళకి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయని, అక్కడ ఉద్యోగం చేసే వారికి గౌరవం కూడా ఎక్కువని
ఆ నోట ఈ నోట విని జగన్నాథం జానకమ్మలు ఆర్థికంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులు సురేష్ పడకూడదని సురేష్కి అన్ని విధాలా నచ్చచెప్పి చూశారు. సురేష్ దానికి ససేమిరా అన్నాడు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అని అన్నాడు. తల్లిదండ్రుల బతిమిలాడటంతో సురేష్కి ఒప్పుకోక తప్పింది కాదు. విదేశాలలో విద్య అంటే ఎన్నెన్నో వ్యయ ప్రయాసలతో కూడినది. సురేష్ తను సంపాదించిన డబ్బు కొంచెం తండ్రి అప్పుగా తెచ్చిన కొంత మొత్తం కలిపి విదేశీ చదువుకు డబ్బు సమకూరింది. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ సురేష్ దిగులుగా ఉన్నాడు. జగన్నాథం, జానకమ్మ మనసులో గుబులుగా ఉన్న దానిని ముఖంలో కనపడనివ్వకుండా సంతోషంతో సురేష్ని విదేశాలకు పంపించారు. సురేష్ ప్రతిరోజు తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకునేవాడు. 2 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి తన ఎంఎస్ని పూర్తి చేశాడు సురేష్. ఆ సమయంలో ఆర్థిక మాంద్యం వల్ల సురేష్కి ఉద్యోగం రాలేదు. చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఉన్నవారు కూడా విధి లేక తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు రాక తమ ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడలేక పెట్రోల్ బంకులలో, హోటళ్లలో, డే కేర్ సెంటర్లలో, పబ్బులలో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థులు ఉద్యోగం లేక పరువు కోసం సొంత ఊరు వెళ్ళలేక అక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నారో తల్లిదండ్రులకు తెలియదు. సురేష్ది అదే పరిస్థితి. ఏ ఉద్యోగం లేక పబ్బులో పనిచేస్తూ సంపాదించిన దానిలో కొద్ది మొత్తాన్ని ఇంటికి పంపుతున్నాననే విషయం తల్లిదండ్రులుగా మీరు నా మీద పెట్టుకున్న ఆశలు నీరు కారిపోనివ్వలేదు అని పశ్చాత్తాపంతో కుమిలిపోతుండగా ఫ్లైట్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అని అనౌన్స్మెంట్ వినపడగానే ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టూ చూడగా ప్రయాణికులు వేగంగా ఫ్లైట్ వైపు వెళ్ళడం గమనించాడు. ఆకాశంలో కారు మేఘాలు కమ్మినట్లు కళ్ళల్లో కన్నీటి సుడులు కమ్మి వెనుతిరిగి చూస్తే ముంచుకొచ్చే దుఃఖపు పెను తుఫాన్లో తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు కొట్టుకుపోతాయేమోనని ఆ పెను తుఫాను కనురెప్పల లోపల దాచి రిక్రియేషన్ సెంటర్ దగ్గర వెనక్కి తిరిగి తల్లిదండ్రుల వైపు చూడలేని వాళ్లను తనతో పాటు తీసుకెళ్లలేని నిస్సహాయ స్థితికి తలుచుకుంటూ తాను చేసిన పనికి తల్లిదండ్రులకు కన్నీటితో మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటూ ఫ్లైట్ ఎక్కాడు సురేష్. సుదీర్ఘ తీరాల ఆశల సౌధాన్ని చేరడానికి ప్రేమ బంధాలను తెంచుకుంటున్నట్లుగా సురేష్ లాంటి మరెంతో మంది కన్నీటి గాథలను మోసుకుంటూ విమానం మబ్బులను చీల్చుకుంటూ ముందుకు రయ్యిన దూసుకుపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.